నా సామి రంగా ఈ రాత్రంతా బ్రేక్ లేని క్వారీ లారీ లాగా దూసుకెళ్ళిపోతాను. బాను పాప, ఈ టైంలో బెల్లు మోగుతుంది ఏంటే? ఎవరు పేషెంట్లు అయి ఉంటారండి. అందుకే డాక్టర్స్ ని పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే అర్జెంట్ కేసులని ఇంటికి వచ్చింది. మీరా? పనుంది బావా. ఏం పండ్రా? మాకు 100 పనులు ఉంటాయి, నీకు చెప్పాలా? అక్కెక్కడో చెప్పు. కానీ ఇప్పుడు తనకి నాకు ఒక్కటే పని ఉందిరా. ప్లీజ్ రా ట్రై టు అండర్స్టాండ్ రా. అక్కెక్కడ ఉందో చెప్తావా లేదా? ఇంట్లోనే ఉంది కానీ బెడ్రూమ్ లో మాత్రం లేదు. సండే మాకు తెలియకుండా భలే ప్రోగ్రాంలు పెడతావు బావా నువ్వు. కాదురా, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. అరే మరి మాకు ముందే చెప్పుండొచ్చు కదా. చెప్తే స్వీట్స్ కొని తెచ్చేవాళ్ళ. నీతో కొనిచ్చుకునే వాళ్ళం. ఆ, అయినా బావా, నీలో నీకే తెలియని ఒక రొమాంటిక్ కమల్ హాసన్ ఉన్నాడు బావా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీకు తెలుసు కదక్క, మన వేణుగాడు సునీత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అవును, ఆ అమ్మాయి వీడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిగా. ఆ అమ్మాయి వీడికే కాదు, సురేష్ అనే ఇంకో కుర్రోడు కూడా ఇచ్చింది గ్రీన్ సిగ్నల్. ఇంతకీ అమ్మాయి ఇప్పుడు ఏమంటదిరా? స్వయంవరం ప్రకటించింది. వీళ్ళిద్దరిలో ముందెవరు వెళ్ళి ఆ పిల్లలు లేకపోతే ఆడితో లేచిపోద్దంట. ఓహో, ఎంత గొప్ప పిల్లరా. అందుకే అక్క, ప్లాన్ చేయాలంటే బానక్క, దాన్ని అమలు చేయాలంటే గౌతమ్ గాడు. తొందరగా చెప్పక్క. ఓకే, ఇప్పుడు ఇది సునీత. ఇది సునీత ఏంటక్క మరీ చెప్తావు? క్యాప్సుల్ అయితేను. అలా అనుకోబే. హలో, అలాగా? కంగ్రాచులేషన్స్, నేను చెప్పేస్తానులే. ఏంట్రా? మనం ప్లాన్ చేసే లోపు ఆ సురేష్ గారు సునీత నెత్తికెళ్ళి పెళ్లి కూడా చేసేసుకున్నాడట. నీకెవరు చెప్పారా? ఆ సునీతే ఫోన్ చేసి నీకు సారీ చెప్పమంది. ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో, ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడి చేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. దీనికేంట్రా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ, యు హేట్ మీ అండ్ హిట్ మీ బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. కొండా సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును, నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? No. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటిని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే. ఏమిటయ్యా, ఎవరైనా చూస్తారు, అర్థం చేసుకోవు. ఏం చూస్తున్నారా? నువ్వు ఈ ఊరు వచ్చి మా ఎదురింట్లో దిగినప్పటి నుంచి పేపర్లు ఇచ్చడం మాత్రమే చూస్తున్నాం. బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు. ఇలాంటివన్నీ మేము స్కూల్లో ఉండగానే మా పనమ్మాయి మీద ప్రయోగించామమ్మా. అలాగా? రెస్పాన్స్ ఇచ్చినారా? లేదు, నేను నీకు పిన్ని వరుస బాబు అని చెప్పి. నిజమే, మీ బాబు పనమ్మాయిల స్పెషలిస్ట్ కదా. అయినా బావా పెళ్ళై 10 ఏళ్ళు అయింది కదా, అక్కంటే నీకు బోర్ కొట్టలేదా? లేదురా, రోజు రోజుకి కొత్త యాంగిల్ కనిపించి పిచ్చెక్కిస్తుంది. అబ్బా, కాస్త ఊరుకుందరు.
మీరేంట్రా పొద్దున్నే గోడెక్కారు? టిఫిన్ అయిందా? లేదక్క, అందుకే గోడెక్కాం. నువ్వు పెడతా అంటే దిగుతాం. ఎరా సుబ్బు, ఆ, ఈ రోజు మీ అమ్మ ఏం టిఫిన్ చేసింది? రాత్రి మిగిలిన ఉప్మా పొద్దున కలిపిన ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ ఉప్మా అనేదో చేసింది. అది తినే కర్మ మా నాన్నకు కానీ నాకెందుకని చెప్పి ఇక్కడ వేళ. పర్లేదులేరా, మీ బావగారి చేత కొంచెం పిండి ఎక్కువ రుబ్బించానులే. బాను, వర్కౌట్ అయింది? బాను డార్లింగ్, వచ్చి తల తొడు. వస్తున్నా. అక్కడే గాడిలో నువ్వే చూసుకో. ఆ? మేడం, కనీసం వచ్చి తలేను దూతారా? వస్తున్నానండి. నువ్వు ఆగాక తలకని సీన్ లేదు, అది ఎలా దువినా అలాగే ఉంటది. రేయ్, యా. ఏంటి బంగాల్కొండ దోచుకోవాలా? నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి శన్యులాగా పట్టారు. ఒరేయ్, మొగుడు పిల్లల తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తల తుడుస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడం, ఆహా. ఆఫీస్కి వెళ్తూ కావాలని బట్టన్ తెరుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు నుదుటి మీద ఇంకా ఇంకేంటి నా కర్మ. హ, ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సీరియల్స్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో, కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. బాబు స్కూల్ ఫీజుకి, ఇదేమో పాప ఫిక్స్డ్ డిపాజిట్ కి. బాయ్ బాను డార్లింగ్. బాయ్ కొండ. అక్కనే అడిగి తెలుసుకుందాంరా. రే, నాకు హాస్పిటల్ టైం అయింది. మీరు వెళ్ళేటప్పుడు లాక్ చేసి కీస్ పూల తొట్లో పెట్టేయండి. హ్మ్? అక్క, చిన్న డౌట్ వచ్చింది. సాధారణంగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటారు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు ఓ డాక్టర్ అయ్యుండి మన క్రాక్ ఇన్స్పెక్టర్ సారీ మన బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు గారిని ఎలా పెళ్లి చేసుకున్నావో చెప్తావా? సరిగ్గా 12 ఏళ్ల క్రితం నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఒక యాక్సిడెంట్ కేసులో ఈ క్రాక్ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ టైం అయింది, వెళ్తావా? థ్యాంక్స్. రేయ్, భానకోళ్ళ సామాన్లు వ్యాన్లో ఎక్కిస్తున్నారేంటి? కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తున్నారేమోరా. మీ ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్తే ఇంట్లో సామాన్ అంతా తీసుకొస్తారా అబే? అవునరా, ఇంట్లో లేనప్పుడు దొంగలు పడతారేమోనని మా బాబు అలాగే చేస్తాడు. లపూట్ కాందనరా మీది. పట్టుకో పట్టుకో, జాగ్రత్త. ఏంటకోయ్ సామాన్లు చదువుతున్నారు, ఇల్లు మారుతున్నారా ఏంటి? లేదురా, ఊరే మారుతున్నాం. అంటే మీ బావగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. మాకు 10 రోజుల క్రితమే తెలిసింది. మరి ముందే చెప్తే అప్పటి నుంచే బాధపడతారని చెప్పలేదు. ఓ, ఇప్పుడు చెప్పేసరికి మనకు చాలా సంతోషంగా ఉంది కదరా. కాదురా, లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఇంకెవరున్నారు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను రా? నీకేమైనా అవసరం వచ్చి టెర్రస్ ఎక్కి బానక్క అని అర్చావనుకో, నాకు వినిపిస్తుంది. ఆ, వస్తున్నా తమ్ముడిని బస్ ఎక్కితే 4 గంటలు నీ ముందుంటుంది. అయినా నిన్ను వదిలి వెళ్తున్నందుకు మాకు బాధ కాలేదా? వీ టు మిస్ యూ. ఆ, ఆ, ఓకే ఓకే బాను, టైం అయింది. రే, కొంచెం హెల్ప్ చేయండి రా. రే శుభు, జాగ్రత్త. రే బాబు, పట్టుకోరా. వెళ్ళొస్తాను. అలాగేనండి. జాను, నే వెళ్ళిపోతే గౌతమ్ నిజంగానే ఒంటరివాడైపోతాడు. కనీసం నువ్వైనా వాడు కూడా ఉంటావనే ధైర్యంతో వెళ్తున్నాను. జాగ్రత్త. నువ్వు లాక్ చేసుకోమా. బయలుదేరుతావురా. హ్యాపీ జర్నీ అక్క. గౌతమ్, వస్తానురా. బాయ్ జాను. బాయ్ రా, టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్వ్స్. బాయ్. చిచి, వాట్ ఏ షేమ్, వాట్ ఏ షేమ్. పెద్ద ఘనకార్యం చేసినట్టు మమ్మీ అని నడుచుకుంటూ క్యాంపస్ లోకి వచ్చాడు. పాస్ అయిన 3rd క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పెద్ద బిల్డప్. నా స్టూడెంట్స్ ముందే నా పరువు తీసా కదరా ఇడియట్. ఇంగ్లీష్లో ఆడడం రాకపోతే తెలుగులో ఆడవచ్చు కదరా. ఐ పాసు యూ పాసు ఏంట్రా దరిద్రుడే. కాలేజీలో కూడా ఇలాగ పడ్డాలే రక్షింతలు. ఇంకా ఆపండ్రా. నే ఆపంరా. అయినా మమ్మల్ని వదిలేసి అమ్మాయిల క్యాంపస్లో నువ్వు మాత్రమే వెళ్ళిపోతావా? హలో, బావా, ఏంటి బావా, నీ సెల్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేస్తావా? ఏంటి బానక్క
ఏమైంది బావా ఎక్కడ రేయ్ రేయ్ బానక్క ఏమైందో చెప్పండి, ఇక్కడ తీసుకొచ్చావేంటి? అదిగోరా బానక్క. బాబా అక్కకేదో యాక్సిడెంట్ అయినట్టు బిల్డప్ ఇచ్చావు కదరా నీ అబ్బా. బావ ప్లాన్ రా. ఆహా, ఇలాంటి కంట్రీ ప్లాన్లు బాగానే వేస్తాడు ఈ కొండలో. సర్లేరా ముందు కేక్ కట్ చేయి. దేనికక్క? ఆ కేక్ మీద ఏం రాసిందో ముందు చూడు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు కదరా, అందుకని. కానీ థర్డ్ క్లాసే కదక్క. గౌతమ్, ఎగ్జామ్కి ఒక నెల ముందు మీ అమ్మ నీ గెడ్డం పట్టుకుని బతిమాలితే 3rd క్లాస్ వచ్చింది. అదే 3 ఏళ్ల ముందు చేసుంటే స్టేట్ ర్యాంక్ వచ్చుండేది. నీలో ఆ టాలెంట్ ఉందిరా. నువ్వు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదక్క? మీ ఎదురింట్లో పుట్టింది కదరా, అందుకే ఈ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే ప్లాన్ చేసింది మీ అక్క. ముందు కేక్ కట్ చేయి. ఎవ్రీబడి గ్యాదర్